బ్యాక్ టు న్యూస్. భారత్పై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రశంసలు కురిపించారు. ప్రాంతీయ ప్రపంచ సమస్యలు పరిష్కరించడంలో భారత్ కీలకమైన నిర్మాణాత్మకమైన పాత్ర పోషిస్తోందన్నారు పుతిన్. రష్యా విదేశాంగ విధానంలో భారత్కు ఎప్పుడూ అగ్రస్థానం ఉంటుందన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని మోడీకి పుతిన్ సందేశం పంపించారు. భారతీయులకు శుభాకాంక్షలు తెలిపారు. రిపబ్లిక్ డే రోజు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ లక్ష్యంగా దాడులు జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. 4 లేదా అంతకు మించి ఎక్కువ మంది వ్యక్తులు దాడి చేసే అవకాశం ఉందని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఈ విషయాన్ని కేజ్రీవాల్ కు ఈమెయిల్ ద్వారా తెలిపారు అధికారులు. మరోవైపు రిపబ్లిక్ డే వేడుకల సమయంలో ఉగ్రవాద సంస్థలు దాడులకు దిగే అవకాశం ఉందనే హెచ్చరికల నేపథ్యంలో ఢిల్లీలో సుమారు 50,000 బలగాల్ని మోహరించారు. ప్రపంచంలోనే ఎత్తైన బుర్జ్ ఖలీఫా టవర్ భారత జాతీయ జెండాలోని త్రివర్ణాలతో మెరిసిపోతోంది. 68వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా దుబాయ్లో 2 రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో బుర్జ్ ఖలీఫా టవర్ ను జాతీయ జెండాలోని 3 రంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఇక ఇవాళ ఓడ్ మెథాలోని ఇండియన్ హై స్కూల్ తో పాటు భారత రాయబార్య కార్యాలయంలో భారత జాతీయ పతాకాన్ని ఎగరవేయనున్నారు. 5 రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థుల ఖర్చుల కోసం కేంద్ర ఎన్నికల కమిషన్ ఆర్బీఐకు లేఖ రాసింది. వారానికి 2 లక్షల నగదు విత్డ్రా అనుమతి ఇవ్వాలని కోరింది. యూపీ, ఉత్తరాఖండ్, పంజాబ్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు 28 లక్షలు, గోవా, మణిపూర్ అభ్యర్థులు 20 లక్షల వరకు ఖర్చు చేసే అవకాశం ఉంది. అయితే పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో వారానికి గరిష్టంగా 24,000 మాత్రమే బ్యాంకుల నుంచి విత్డ్రా చేసుకునే వీలుంది. దీంతో అభ్యర్థుల ఎన్నికల ఖర్చు ఇవి సరిపోవని ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు వారంలో గరిష్టంగా 2 లక్షలు బ్యాంకుల నుంచి తీసుకునే అవకాశం మార్చి 11 వరకు కల్పించాలని ఆర్బీఐను సీఈసీ కోరింది. ఎయిర్పోర్ట్లోకి వెళ్లాలంటే రకరకాల తనిఖీలుంటాయి. సిబ్బంది అయినా ప్రయాణికులైనా చెక్ చేయాల్సిందే. అయితే ఓ అంతర్జాతీయ విమానయాన సంస్థ సిబ్బంది మాత్రం ఈ నిబంధనలను పట్టించుకోలేదు. ఎలాంటి చెక్కింగ్లు లేకుండానే దాడిదొడ్డిన తమిళనాడు మథుర ఎయిర్పోర్ట్లోకి శ్రీలంక ఎయిర్లైన్స్ కు చెందిన సిబ్బంది ప్రవేశించారు. మెయిన్ ఎంట్రన్స్ నుంచి ప్రవేశం విషయంలో స్థానికుల నుంచి వ్యతిరేకత ఎదురైంది. దీంతో ఎయిర్పోర్ట్ వెనక వైపు ఉన్న కంచెను దాటుకుంటూ లోపలికి వెళ్లారు. మంగళవారం ఈ ఘటన జరగగా దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఓవైపు ఎయిర్పోర్ట్ లో హై అలర్ట్ కొనసాగుతుండగానే తాజా ఘటన మరోసారి భద్రతను ప్రశ్నిస్తోంది. దేశంలో అతిపెద్ద 3వ సాఫ్ట్వేర్ సర్వీసెస్ ప్రొవైడర్ గా ఉన్న విప్రో లాభాలు గణనీయంగా తగ్గాయి. 3వ త్రైమాసిక నికర లాభాల్లో 5.8% క్షీణతను నమోదు చేసింది. అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికానికి గాను సంస్థ ఏకీకృత నికర లాభం 2,114.8 కోట్లకు ప్రకటించిన విప్రో గత ఏడాది ఇదే సమయంలో 2,246 కోట్ల లాభాలు ఉండగా ఈసారి తగ్గాయి.